Hi everyone. In this video, I am going to discuss a problem on cantilever beam when point load and a couple is acting. So we need to draw the shear force and bending moment diagram. నేను ఈ వీడియోలో ఒక క్యాంటిలీవర్ బీమ్ మీద పాయింట్ లోడ్ కపుల్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దానికి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో కన్స్ట్రక్ట్ ది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ and shear force diagram for the beam shown in figure and mark the values of important coordinates. So the same thing what we discussed is given. సో మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే ఇక్కడ ఇచ్చాడు. సో నౌ లెట్ us calculate the shear forces. సో ఇప్పుడు మన షియర్ ఫోర్సెస్ అనే వాటిని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ షియర్ ఫోర్సెస్. సో వాట్ ఈస్ ది shear force at E? So shear force at E is equals to, so I am closing the left side of E. So then what is the load observing? 2 newtons. So that is downward, so plus. So shear force at E is equals to 2 newtons. Next, shear force at D is equals to, what is shear force at D? So close the left side of D. Then what are the forces acting? Only 2 newtons. But this one is a 12 Newton meter is a couple. So we don't consider it. So only 2 newtons. సో ఇక్కడ ఓన్లీ 2 న్యూటన్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. 12 న్యూటన్ మీటర్ అనేది కపుల్ కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చెయ్యము. ఓకే, సో షియర్ ఫోర్స్ ఎట్ డి ఈక్వల్స్ టు 2 న్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ షియర్ ఫోర్స్ ఎట్ సి? సో క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ క్లోజెస్ చేస్తే ఏమేమి ఉన్నాయి? 2 newtons plus, and next 2 newtons upward means minus. 2 minus 2 is equals to 0. So that is 2 minus 2 equals to 0 newtons. Next, calculate the shear force at B is equals to, so close the left side of the B. So B left side ganaka close చేస్తే ఏమొస్తాయి? So 2 plus minus 2 plus 1. So these three forces are acting on right side of B. B కి రైట్ సైడ్లో ఈ మూడు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి డౌన్వర్డ్ ప్లస్ తీసుకుంటాం, అప్వర్డ్ మైనస్ తీసుకుంటాం. సో 2 minus 2 plus 1 that equals to 1 Newton. Next, what is shear force at A? So shear force at A is equals to, so close the left side of A. మనం క్యాంటిలీవర్ బీమ్లో లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకుంటాం. బట్ ఇఫ్ యూ గో ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ we will take right side the section. Okay, అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అయితే ఏ దగ్గర రైట్ సైడ్ సెక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. సో దెన్ వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ఏ? ఏకి రైట్ సైడ్లో ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? +2 -2 +1. ఓకే, సో నౌ రైట్ దెమ్. సో 2 - 2 +1 that equals to 1 Newton. సో నౌ వీ క్యాలిక్యులేటెడ్ ఆల్ ది షియర్ ఫోర్సెస్. షియర్ ఫోర్సెస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసేసాం. Now mark them. So A, B, C, D, E. So shear force at E +2, shear force at D same +2, shear force at C 0. Next shear force at B 1. Next shear force at A also 1. So now draw the diagram. So at E all of sudden the point load is acting, so shear force rises. E దగ్గర all of sudden గా point load యాక్ట్ అవుతుంది కాబట్టి shear force రైజ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ E అండ్ D నో లోడ్. ఈకి డీకి మధ్య ఏ లోడ్ యాక్ట్ కావట్లేదు కాబట్టి సేమ్ షియర్ ఫోర్స్ ఈస్ కంటిన్యూస్. అదే షియర్ ఫోర్స్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ D టు C నో షియర్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. డీకి సికి మధ్యలో ఏ షియర్ ఫోర్స్ లేదు కాబట్టి, ఏ లోడు లేదు కాబట్టి సేమ్ షియర్ ఫోర్స్ ఈజ్ కంటిన్యూయింగ్. అదే షియర్ ఫోర్స్ కంటిన్యూ అవుతుంది. బట్ ఎట్ సి 2 న్యూటన్స్ ఈజ్ యాక్టింగ్. 2 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా మనకి షియర్ ఫోర్స్ ఏమవుతుంది? 0కి డ్రాప్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ది షియర్ ఫోర్స్ ఎట్ బి? షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ 1. కానీ సికి బికి మధ్యలో ఎటువంటి లోడు లేదు. సో షియర్ ఫోర్స్ ఈజ్ 0 సేమ్. బట్ బి దగ్గర పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ ద షియర్ ఫోర్స్ రైజెస్ టు 1. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ. ఇన్ బిట్వీన్ బి అండ్ ఏ నో లోడ్. సో ఏ బికి ఏకి మధ్యలో ఏ లోడు లేదు కాబట్టి సో సేమ్ షియర్ ఫోర్స్ ఈజ్ కంటిన్యూయింగ్.
as there is no load between B and A, same shear force is continuing. Okay, so now this one is the shear force diagram for the given problem. Now let us calculate the bending moments. So bending moments. So bending moment at E is equals to, so what is bending moment at E? So close the left side of E. So what is the moment due to 2 newtons? 2 newtons వల్ల వచ్చే moment ఎంత? 2 into distance from 2 newtons to E. 2 newtons కి E కి మధ్య డిస్టెన్స్ ఏమనుందా? లేదు. 2 newtons లోడ్ E నుంచి పాస్ అవుతుంది కాబట్టి no distance. So bending moment is also 0. So bending moment at E is equals to 0. Next, bending moment at D is equals to, so what is bending moment at D? So if you close left side of D, D కి left side కనుక క్లోజ్ చేస్తే ఏముంటుంది? సో బెండింగ్ మూమెంట్ డ్యూ టు 2 న్యూటన్స్ అండ్ 12 న్యూటన్ మీటర్. 12 న్యూటన్ మీటర్ అనేది కూడా ఒకటి యాక్ట్ అవుతుంది. ఓకే, సో బెండింగ్ మూమెంట్ డ్యూ టు 2 న్యూటన్, 2 ఇంటూ డిస్టెన్స్ ఈస్ 2 మీటర్, 2 ఇంటూ 2, రైట్? దిస్ ఈస్ డ్యూ టు పాయింట్ లోడ్, రైట్? So 2 into 2, it is clockwise moment, so minus. Next, but at point D, all of sudden 12 newton meter is acting. All of sudden గా 12 newton meter యాక్ట్ అవుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో ప్లస్ 12 that equals to, so if only point load is there, this is the bending moment, and if you consider the couple also, this is the bending moment. ఓకే, సో ఓన్లీ పాయింట్ లోడ్ వల్ల అయితే ఇది బెండింగ్ మూమెంట్. కపుల్ని కూడా కన్సిడర్ చేస్తే ఇది అవుతుంది. సో టోటల్ వాల్యూ ఎంత? -4 + 12, 8 న్యూటన్ మీటర్. అదే దీని వరకే కనుక తీసుకుంటే ఎంత అవుతుంది? -4 న్యూటన్ మీటర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది బెండింగ్ మూమెంట్ ఎట్ సి? సో సి దగ్గర ఎంత బెండింగ్ మూమెంట్ ఉంటుంది? సో నౌ క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ సి, దెన్ వాట్ ఈస్ ది బెండింగ్ మూమెంట్? So 2 into 4 plus 12, and bending moment due to 2 newtons is 0. So minus 2 into 4 plus 12, that equals to -8 plus 12, that equals to 4 newton meter. Next, bending moment at B is equals to, what is bending moment at B? సో క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి, బీకి లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి. సో దెన్ -2 into 6 plus 12 plus 2 into 2, right? Bending moment use 1 newton is 0. Okay, right? So -2 into 6 plus 12 plus 2 into 2, so that equals to -12 plus 12 plus 4, that equals to 4 newton meter, right? So next, bending moment at A. So what is bending moment at A is equals to, so close the left side of A, then what is the moment? So -2 into 8, this one is 8. Next, plus 12. Next, plus 2 into 4. Next, minus 1 into 2. Okay, so now write them. So -2 into 8 plus 12 plus 2 into 4 minus 1 into 2, that equals to -16 plus 12 plus 8 minus 2. So that equals to how much? -18 plus 20. So 2 newton meter. Okay, so now represent them on the bending moment diagram. A, B, C, D, E. So bending moment at E 0. Bending moment only due to point load. Point load ఒక్కటే కన్సిడర్ చేస్తే -4, but if you add couple you will get +8.
కపుల్ పాయింట్ డి దగ్గర మాత్రమే యాక్ట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్ ద కపుల్ రైజెస్ టు +8. నెక్స్ట్ బెండింగ్ మొమెంట్ ఎట్ సి +4. నెక్స్ట్ bending moment at B same +4. next bending moment at A +2. okay, so now draw the bending moment diagram. So first starting from C, so here a straight line is there, so that's why draw a inclined line first. next due to couple at D దగ్గర couple యాక్ట్ అవుతుంది కాబట్టి all of sudden the bending moment rises. all of sudden the bending moment rises. next here a line is there, so that's why draw a inclined line. so here 4 4 same value. Why? Because means here shear force 0, so that's why we read the same. next here a straight line is there, so draw a inclined line, and this one is the bending moment diagram. This one is positive and this one is negative. okay, so like this we need to draw shear force and bending moment diagrams for a beam when loads plus couple is acting. loads couple యాక్ట్ అవుతున్నప్పుడు, ఇది couple, loads couple యాక్ట్ అవుతున్నప్పుడు ఈ విధంగా మనం డ్రా చేయాలి. I hope you understand this problem. If you understand, please like the video and subscribe to the channel. Thank you.